53 అధికరణ అనుసరించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసే పరిపాలనాపరమైన ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా ఆమోదించి అమలు పరచాలి. రెండు 354 అధికారులను అనుసరించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆర్థికపరమైన ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా ఆమోదించాలి. ఈ ఆదేశాలు 1 సంవత్సర కాలం పాటు అమల్లో ఉంటాయి. ఇది ఉండొచ్చు. 250 అధికారులను అనుసరించి రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలపై కేంద్రం శాసనాలు చేయవచ్చును. ఓకే, ఇప్పుడు ఈ 3 అంశాలు కూడా దేనికి సంబంధించిన అంశాలండి? సమాఖ్య వ్యవస్థ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య మీరు రాసిన 3 అంశాలు కూడా దేనికి సంబంధించి పరిపాలన భారత సమాఖ్య వ్యవస్థకు సంబంధించిన అంశాలు. ఈ 3 కూడా కేంద్ర రాష్ట్రాల మధ్యన మన దేశంలో శాసన సంబంధాలు, పరిపాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఉంటాయి. ఈ కేంద్ర రాష్ట్రాల మధ్య గల సంబంధాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య గల అధికారుల పంపిణీ అంశం సమాఖ్య వ్యవస్థలో ఉంటుంది. కానీ మీరు ఒకసారి చూస్తే ఇక్కడ సమాఖ్యకు అనుకూలమైన అంశం ఉన్నాయి, ఇక్కడ సమాఖ్యకు విరుద్ధమైన అంశం ఉన్నాయి. విరుద్ధమైన అంశం సార్, విరుద్ధమైన అంశం అంటే ఇక్కడ అధికారాల వికేంద్రీకరణకు తోడ్పడుతుందా, కేంద్రీకరణ? అంటే ఇప్పుడు నేను ముందు మీకు చెప్తున్నటువంటి కొటేషన్ అంతా మీకు గమనించదు. భారతదేశం సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్రీకరణ. అంటే ఇప్పుడు అధికారాలు మొత్తం కూడా ఎవరి దగ్గర కేంద్రీకరించే అవకాశం కనిపిస్తుందో కేంద్రం. అందుకని ఇది సమాఖ్య. ఓకే, ఇది మీ 3 అంశాలు. దీని తర్వాత ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ వినండి. వాస్తవానికి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి 358 అధికరణ ప్రకారం ఈ జాత్యవసర పరిస్థితి ప్రకటించగానే 19వ అధికరణలో పేర్కొన్నటువంటి స్వాతంత్రాలు ఉంటాయి కదా, ఆ స్వాతంత్రాలన్నీ వెంటనే సస్పెండ్ అయ్యి ఆటోమేటిక్గా 358 అధికరణ ప్రకారము రాజ్యాంగంలో పేర్కొన్న 19వ అధికరణ తద్వారా కల్పించబడిన స్వాతంత్రాలు, వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వాతంత్రం, ఐడియా ఉందా? సభలు, సమావేశాలు, సంఘాలు, సంస్థలు,
సంచారం, స్థిర నివాసం, వృత్తి స్వాతంత్రం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సస్పెండ్ అయ్యాయి. ఎన్నో అధికరణ? 359 అధికరణ ప్రకారం భారత రాష్ట్రపతి 21 జీవించే హక్కు ఏవైతున్నాయో వీటిని తప్ప మిగిలిన ప్రాథమిక హక్కులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తారు? సస్పెండ్ చేయాలి. హక్కులను సస్పెండ్ చేస్తాడా? హక్కుల అమలును సస్పెండ్ చేస్తాడు. అమలు ఎవరు? రాష్ట్రపతి. మళ్ళీ గుర్తుంచుకో, జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఫస్ట్ ఏమో సమాఖ్య వ్యవస్థ మీద ప్రభావం ఉంటుంది, దాని తర్వాత ప్రాథమిక హక్కులపైనే ప్రభావం చూపుతుంది. భారతదేశం నేషన్ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఫస్ట్ భారత సమాఖ్య వ్యవస్థపై ప్రభావం చూపుతుంది, రెండో దశలో ప్రాథమిక హక్కులపై ప్రభావం చూపుతుంది. ప్రాథమిక హక్కుల్లో ఇప్పుడు కూడా మీరు 358 అధికరణ ప్రకారం 19th ఆర్టికల్ ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతుంది. ఎవరు సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు రాష్ట్రపతి. బట్ 359 ప్రకారము 2021 మినహాయించి మిగిలిన ప్రాథమిక హక్కులన్నింటినీ కూడా సస్పెండ్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఇది ఒరిజినల్గా ఉన్న అంశం. అయితే మనకి ఇంకా వదిలిపెట్టిన 44వ రాజ్యాంగం, 44వ రాజ్యాంగ సవరణ ఇచ్చినటువంటి ఎన్నో మార్పు ఇది? 7వ మార్పు. 7వ మార్పు. ఈ మార్పు ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఆ విదేశీ కారణాలు ఉన్నాయి కదా, ఏంటి విదేశీ దురాక్రమణ, విదేశాలతో యుద్ధం, ఆ కారణాల చేత విధించినప్పుడు మాత్రమే ఈ 19th సస్పెండ్ అవుతుంది. దేశంలో సాయుధ తిరుగుబాటు చేత కారణంగా దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు 19th ఆర్టికల్ ఆటోమేటిక్గా సస్పెండ్ కాదు. ఇది ఉంటుంది, అట్లనే ఉంటుంది. ఆటోమేటిక్గా సస్పెండ్ కాదు. ఎప్పుడవుతుంది? భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమో విదేశీ కారణాలు. విదేశీ కారణాలు 2 విదేశీ కారణాలే కదా. పైన రాసింది పదాలు 2 అయినా కూడా 2 ఒకటే విదేశీ కారణం. ఏంటది? విదేశాలతో యుద్ధం వచ్చినా, విదేశీ దురాక్రమణ జరిగినా అది విదేశీ కారణం. స్వదేశీ కారణం అంటే సాయుధ తిరుగుబాటు. ఈ 2 కారణాలు ఇచ్చారు. ఈ రెండింటిలో మొదటి కారణం చేత, విదేశీ కారణాల చేత దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మాత్రమే ఇది సస్పెండ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎప్పుడు సస్పెండ్ కాదు? ఏ కారణం చేత విధించినప్పుడు? స్వదేశీ కారణం చేత విధించినప్పుడు ఆటోమేటిక్గా సస్పెండ్ కాదు. సస్పెండ్ కాదంటే అలా ఉంటుందా అంటే, ఉండటం ఉండకపోవటం అనేది రాష్ట్రపతి చేసే ప్రకటన మీద ఆధారపడి ఉంటుంది. రాష్ట్రపతి కనుక ఒకవేళ సస్పెండ్ చేయాలని ప్రకటన చేస్తే, ప్రత్యేకంగా మళ్ళీ ఓ ప్రకటన చేస్తేనే అప్పుడు సస్పెండ్ అవుతుంది, లేకపోతే సస్పెండ్ అయ్యే అవకాశం లేదు. ఎప్పుడు? దేశంలో స్వదేశీ అత్యవసర పరిస్థితి కాదు. వాస్తవానికి మొదట సమాఖ్య వ్యవస్థ మీద, ఇప్పుడు ప్రాథమిక హక్కుల మీద ప్రభావం చూపుతుంది. ప్రాథమిక హక్కుల మీద ప్రభావం చూపేటప్పుడు భారత రాజ్యాంగం ప్రసాదించిన 19వ అధికరణ 358 అధికరణ ప్రకారం అత్యవసర పరిస్థితి ప్రకటించగానే ఆటోమేటిక్గా సస్పెండ్ అయిపోతుంది. అయితే 44వ రాజ్యాంగ సభ ద్వారా వచ్చినటువంటి మార్పు ఏంటంటే, ఇప్పుడు ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతుంది అంటే ఒక కారణం చేత విధిస్తూనే అవుతుంది, విదేశీ కారణం చేత విధిస్తూనే అవుతుంది. స్వదేశీ కారణం చేత విధించినప్పుడు ఆటోమేటిక్గా సస్పెండ్ కాదు. దానికి కూడా రాష్ట్రపతి ప్రకటన చేయాలి. ఇక 359 అధికరణ చెప్పేది డైరెక్ట్గా ఉంది, అక్కడ ఏం చెప్పాల్సింది ఏం లేదు. ఏంటది? ఇలాంటి పరిస్థితుల్లో 20-21 మినహాయించి మిగిలిన ప్రాథమిక హక్కులన్నింటినీ కూడా భారత రాష్ట్రపతి ఏం చేయొచ్చు? సస్పెండ్ చేయరు. రైట్, ఇది రైట్. 358 అధికరణ ప్రకారం అధికరణ కేవలం విదేశీ కారణాలచే జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు మాత్రమే
సహజంగా సస్పెండ్ అవుతుంది. స్వదేశీ కారణాలైతే జాత్యతర పరిస్థితిని ప్రకటించినప్పుడు పంతొమ్మిదవ అధికరణ ద్వారా కల్పించే స్వాతంత్రాలు సహజంగా సస్పెండ్ కావు. అనగా రాష్ట్రపతి ప్రత్యేక ప్రకటన చేసి మాత్రమే సస్పెండ్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఇకపోతే ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇప్పుడు ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేస్తున్నారు. ప్రాథమిక హక్కుల్లో 6వ హక్కు ఏంటిది? రాజ్యాంగ మర్యాద. అంటే ప్రాథమిక హక్కులకు భంగం వెళ్ళినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళొచ్చు? కోర్టులకి ఏం చేస్తారు? ప్రాథమిక హక్కుల కోసం రక్షణ కోసం మనం కోర్టులకు వెళ్ళినప్పుడు కోర్టులు రిట్ జారీ చేస్తాయని చెప్తున్నాం. అవునా? రెండోది 13వ అధికరణ ఏంటిది? రాజ్యం అంటే దేని మీద చేస్తాం? పార్లమెంట్ చేసినటువంటి సాధారణ చట్టాలు ఏవైనా ప్రాథమిక హక్కులకు అనుగుణంగా ఉన్నది ఏది పరిశీలించి విరుద్ధంగా ఉంటే అవును కదా. ఇప్పుడు 13వ అధికరణ సస్పెండ్ అవుతుంది, 32వ అధికరణ సస్పెండ్ అవుతుంది అని అంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థ యొక్క అధికారాల పైన ఏమైనా పరిమితులు విధించినట్లు అవుతుందా? ఏం పరిమితులు లేనట్లు అవుతుందా? అదే జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ఉన్నత న్యాయస్థానాల యొక్క న్యాయ సమీక్ష అధికారంపై పరిమితులు విధించడం జరుగుతుంది. ఓకే, ఇది ఒక అంశం. ఇంకో అంశం ఏంటంటే, ఈ పార్లమెంట్ అంటే లోక్సభ యొక్క పదవీ కాలం, శాసనసభల యొక్క పదవీ కాలం ఎంత అనుకున్నాం మనం? సాధారణ 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. నేను దాన్ని ఇంకా డీటెయిల్గా చెప్తాను, కానీ ఇప్పుడు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి సింపుల్ చెప్తాను. ఇందిరాగాంధీ ఏం చేసిందంటే, ఈ జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో 42వ రాజ్యాంగ సవరణ చేసి లోక్సభ పదవీ కాలాన్ని, విధానసభల పదవీ కాలాన్ని కూడా 6 సంవత్సరాలకు పొడిగించింది. దీంట్లో కాదు, సహజంగానే పొడిగించింది. ఇప్పుడు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు. విధాన పరిషత్ సభ్యుల పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు. కాబట్టి లోక్సభ సభ్యుల పదవీ కాలం, విధానసభ సభ్యుల పదవీ కాలం కూడా 6 సంవత్సరాలు చేయాలి. అందరికీ పదవీ కాలం సమానంగా ఉండాలంటే సభల పదవీ కాలాన్ని కూడా పెంచుతో పని అయిపోతుందని చెప్పి
లోక్సభ పదవీ కాలాన్ని 6 సంవత్సరాలు, విధానసభల పదవీ కాలాన్ని కూడా 6 సంవత్సరాలు చేసింది. 4 రాజ్యాంగ సవరణ ద్వారా చేసింది, బయట మామూలుగా చేసింది ఏం కాదు. అందుకనే మీరు పార్లమెంట్ ఎన్నికలు 1971లో జరిగినాయి, మధ్యంతర ఎన్నికలు, మొదటి మధ్యంతర ఎన్నికలు. 71లో ఎన్నికలు జరిగితే మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు జరగాలి? 76లో జరగాలి. సంవత్సరాలు కలపండి ఎక్కువ. కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినాయి? 77లో జరిగినాయి. 77లో జరగడానికి కారణం ఇందిరాగాంధీ. లోక్సభ పదవీ కాలాన్ని 8 సంవత్సరాలు చేసింది, 6 సంవత్సరాలు. విధానసభల పదవీ కాలాన్ని 6 సంవత్సరాలు చేసి 6 సంవత్సరాలు చేసేసి 77 ఎన్నికలు జరిగింది. ఇప్పటి నుంచి ఇంట్లోనే ఉంటుంది కానీ 6 సంవత్సరాలు. అయితే 77 ఎన్నికలు జరిగేటప్పుడు జనతా పార్టీ ప్రజల ముందు గురించి ఒక మాట అన్నది, మీరు మాకు అధికారాన్ని కట్టబెడితే, మాకు ఓట్లు వేసి మాకు అధికారాన్ని కట్టబెడితే ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినటువంటి మార్పులన్నింటినీ కూడా మేము మార్చేస్తాం, గతంలో ఎట్లున్నాయి మళ్ళీ అట్లనే తీసుకొస్తాం, కాబట్టి మీరు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రజలంతా ఓటు వేసి జనతా పార్టీని గెలిపించినారు. జనతా పార్టీని గెలిపించినారు. ఇప్పుడు రాజ్యాంగాన్ని సవరించాలి. కానీ టెక్నికల్ సమస్య ఏంటంటే జనతా పార్టీకి లోక్సభలో బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది, కానీ రాజ్యసభలో జనతా పార్టీకి ఉన్న స్థానాల సంఖ్య 48, కాంగ్రెస్ ఉన్న స్థానాల సంఖ్య 128. అంటే సగానికి అయితే మీకు 2/3 మ్యాటి కావాలని ఇప్పుడు నేను సవరించాలి. అప్పుడు మేమేం చెప్తామో దాన్ని మీరు ఒప్పుకుంటే అప్పుడు మేము ఒప్పుకుంటామని చెప్తారు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి జనతా పార్టీ ఏం చేయలేక ఏది చెప్పండి అన్నారు. ఆ కాంప్రమైజ్ ఫార్ములా ఏందో చెప్పమని అంటే అప్పుడు ఈ మార్పు చేసినారు. ఏమని? జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో మాత్రమే లోక్సభ విధానసభల యొక్క పదవీ కాలాన్ని 1 సంవత్సర కాలం పాటు అదనంగా పొడిగించారు. సాధారణ పదవీ కాలాన్ని మళ్ళీ 5 సంవత్సరాలు చేసి జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో మాత్రం దీని పదవీ కాలాన్ని అదనంగా 1 సంవత్సర కాలం పాటు పొడిగించవచ్చుననే మార్పు అప్పుడు చేసినారు. యాక్చువల్గా అంతకుముందు ఈ జాతీయ అత్యవసర పరిస్థితి లేదు, సాధారణ పదవి ఏమీ లేదు. లోక్సభ యొక్క పదవీ కాలం 5 years, విధానసభల పదవీ కాలం 5 సంవత్సరాలు అంతే ఉంది. ఇందిరాగాంధీ అసలు పదవీ కాలాన్ని 6 సంవత్సరాలు చేస్తే దాన్ని మళ్ళీ 5 సంవత్సరాలు పట్టుకొచ్చేటప్పుడు ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ మేము చెప్పినట్టు మీరు నడుచుకుంటారంటే దాన్ని నడుచుకుంటామని చెప్తే ఆ మార్పు చేసినారు. అది జరిగింది. ముందర అంశం ఉంటుంది. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో లోక్సభ యొక్క పదవీ కాలం మరియు విధానసభల యొక్క పదవీ కాలాన్ని ఒకేసారి 1 సంవత్సరం కాలం పాటు అదనంగా పొడిగించవచ్చును. అది ఉంటుంది. అయితే అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 6 నెలల్లోగా తప్పనిసరిగా ఎన్నికలు జరపాలి. అది అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 6 నెలల్లో ఎన్నికలు జరపాలి. ఇకపోతే అత్యవసర పరిస్థితి కాలంలో చేయబడిన శాసనాలు ఎంతకాలం అమల్లో ఉంటుంది? పార్లమెంట్ అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత కూడా 6 నెలల వరకు అమల్లో ఉండవచ్చు, లేక మధ్యలోనే రద్దు చేయవచ్చు. ఒకవేళ జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో పార్లమెంటు రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలపై ఏమైనా శాసనం చేస్తే అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత రాష్ట్ర శాసనసభ ఆ చట్టాన్ని రద్దు చేయవచ్చునా? కొంచెం ఇది అడిగితే కానీ అర్థం కానట్టు మీకు నేను అడిగిన ప్రశ్న ఎవరు ఇండియన్ కూడా నేను చెప్తున్నాను. మీరు సీరియస్గా మీరు స్టార్టింగ్లో ఉండడానికి ఇప్పటికి తేడా అంతా ఇది అన్నట్టు చూస్తున్నాను. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ఇది పైన రాశారు 250 అధికరణ ప్రకారం రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలపై కూడా కేంద్రం శాసనాలు చేస్తుంది. అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 6 నెలల లోపుగా 6 నెలల వరకు ఆ శాసనాల అమల్లో ఉండవచ్చును. ముందే రద్దు చేయొచ్చు కూడా. 6 నెలల వరకు అమల్లో ఉంటాయి, తర్వాత దాని వాటి అంతా అవే రద్దు అయిపోతాయి. 6 నెలల కంటే ముందు రద్దు చేయాలంటే ప్రకటన చేసి రద్దు చేయాలి, తీర్మానం చేసి రద్దు చేయాలి. ఆ రద్దు చేసేటప్పుడు ఒకవేళ రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశం పైన కేంద్ర ప్రభుత్వం శాసనం చేస్తే అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత ఆ శాసనం 6 నెలల వరకు అమల్లో ఉండదనుకుంటున్నాం కదా.
దానిని రాష్ట్ర శాసనసభలు రద్దు చేయవచ్చున. కేంద్రం చేసిన శాసనాన్ని రాష్ట్ర జాబితాలో పేర్కొన్నారు. చేయవచ్చు అంతేనా? రాయండి. జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్ర జాబితాలో పేర్కొన్న ఏదైనా అంశంపై కేంద్ర ప్రభుత్వం శాసనాన్ని రూపొందించినట్లయితే అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత ఆ శాసనాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరు నెలల కంటే ముందే రద్దు చేసుకోవచ్చును. ఓకే, రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్రాలకు. ఇప్పుడు మరి భారతదేశం ఎప్పుడెప్పుడు అత్యవసర పరిస్థితి విధించబడినది? 1962లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు, 1971లో పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు, 1975లో ఆంతరంగిక అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. ఓకే, ఈ మూడు సందర్భాల్లో కూడా భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించబడింది. మీరు ఇవి కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే భారతదేశంలో మొదటి జాతీయ అత్యవసర పరిస్థితి ఎప్పుడు విధించబడ్డది? రాజులే కదండి, 62లో రాజులే 3 సార్లు. దీంట్లో మొదటి ఎప్పుడు అని అంటే దానికి ఒక పెద్ద ఆలోచన చేస్తున్నాను. 62లో ఏ కారణం చేత? అయితే చైనాతో యుద్ధంతో విధించబడి అత్యవసర పరిస్థితి 1967 వరకు కూడా కొనసాగింది. అంటే మధ్యలో 1965లో పాకిస్తాన్తో మొదటిసారి యుద్ధం వచ్చినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా అత్యవసర పరిస్థితి విధించలేదు. ఈ అత్యవసర పరిస్థితే కొనసాగింది. ఎప్పుడు విధించబడింది? 62లో చైనాతో యుద్ధం వచ్చినప్పుడు విధించబడిన అత్యవసర పరిస్థితి 67 వరకు కొనసాగింది. కాబట్టి 1965లో పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు ప్రత్యేకంగా అత్యవసర పరిస్థితి విధించబడలేదు. ఎప్పుడు విధించినారు? 71లో విధించినారు. బంగ్లాదేశ్ అవతరించేటప్పుడు పాకిస్తాన్తో మళ్ళీ యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం వచ్చినప్పుడు దేశంలో రెండవసారి జాతీయ అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. 1975లో శ్రీమతి ఇందిరాగాంధీ ఆంతరంగిక అత్యవసర పరిస్థితి, ఆంతరంగిక కారణాల చేత జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. 71 ఇందిరాగాంధీ, 75లో కూడా ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ కాలంలోనే అత్యవసర పరిస్థితి ఎక్కువగా వినియోగించబడినవి. అయితే ఇలాంటి ప్రశ్న అడగటానికి ఇంకో కారణం కూడా ఉంది. భారతదేశంలో అత్యవసర పరిస్థితులు ఎవరి కాలంలో ఎక్కువగా వినియోగించబడినవి అనే ప్రశ్న వచ్చినప్పుడు దీనికి కారణం ఒకటి ఉంది అంటున్నాను. ఏంటా కారణం అంటే, ఇప్పుడు ఈ ఒక్క అత్యవసర పరిస్థితే కాదు రాజ్యాంగంలో పేర్కొన్నది, ఇంకో అత్యవసర పరిస్థితి కూడా ఏంటది? రాష్ట్రపతి పరిపాలన. రాష్ట్రపతి పరిపాలన కూడా ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో 37 సార్లు వినియోగించినారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కలిపి ప్రశ్న అడుగుతున్నారు. ఏమని? ఎవరి కాలంలో ఎక్కువ సార్లు అత్యవసర అధికారాలు వినియోగించబడినవి అంటే దానికి ఇందిరాగాంధీ. ఓకేనా? ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఉంది, చెప్పండి. ఇప్పుడు ఈ రాష్ట్రపతి విధించిన అత్యవసర పరిస్థితిని మనం
న్యాయ సమీక్ష గురి చేయవచ్చునా? చేయడానికి వీలు లేదు. ఇప్పుడు అది 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం లేదు, కానీ 44వ రాజ్యాంగ ప్రకారం చెయ్యవచ్చును. వినండి, అది వినాలే, ఇంతనే అర్థమైంది. ప్రతిదీ కూడా పాయింట్, ఏదో సింపుల్గా చెప్పేసి ఇప్పుడు అయిపోతుంది. ప్రతి అంశం పైన కూడా కాన్సన్ట్రేషన్ చేయాలంటున్నాను. ఒరిజినల్గా రాజ్యాంగంలో జాతి అత్యవసర పరిస్థితి పైన న్యాయ సమీక్ష చెయ్యవచ్చని లేదు, చెయ్యకూడదని లేదు. దీనిని బట్టి రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి పనిని కూడా న్యాయ సమీక్ష గురి చేయవచ్చనే భావించాలి. యాక్చువల్ న్యాయ సమీక్ష గురి చేయవచ్చునని భావించాలని ఖచ్చితంగా ఎందుకు అంటున్నానంటే, న్యాయ సమీక్షకు గురి చేసే అవకాశమే లేకపోతే, అంటే న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష గురి చేసే అవకాశం లేకపోతే, ఇందిరాగాంధీ 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసి జాతీయ అత్యవసర పరిస్థితుల న్యాయ సమీక్ష గురి చేయరాదు అని ఎందుకు తీసుకొచ్చిన సవరణ? అంటే అంతకుముందు చేయొద్దని ఉన్నదే కదా. ఇందిరాగాంధీ ప్రత్యేకంగా 42వ సవరణ చేసి జాతీయ అత్యవసర పరిస్థితిని న్యాయ సమీక్షకు గురి చెయ్యరాదు అనే రాజ్యాంగ సవరణ ఎందుకు చేర్చింది అంటే అంతకుముందు చేయొద్దని ఉన్నది కదా. ఇందిరాగాంధీ తీసుకొచ్చిన ఈ మార్పుని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా జనతా ప్రభుత్వం ఏం చేసింది? లేదు, జాతీయ అత్యవసర పరిస్థితి న్యాయ సమీక్ష గురి చెయ్యవచ్చునని 10 మార్పులు వచ్చింది. అర్థమైందా? ఇది రాయాలి. 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని న్యాయ సమీక్షకు గురి చేసే అవకాశం లేకుండా చేసినది. నెక్స్ట్ 1978లో జనతా ప్రభుత్వం నలభై 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో జనతా ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతీయ అత్యవసర పరిస్థితిని న్యాయ సమీక్షకు గురి చేసే అవకాశాన్ని పునరుద్ధరించినది. ఓకే, ఇప్పుడు మీకు జాతీయ అత్యవసర పరిస్థితి ఎవరు జీవిస్తారు, ఏ కారణం చేత జీవిస్తారు, ఎలా జీవిస్తారు, ఎవరు ఆమోదించాలి, ఎంత మయాతో ఆమోదించాలి, ఇవన్నీ మీరు గ్రూప్ 1 రాసే వాళ్ళకు కూడా నేను అన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులను దుర్వినియోగం చేయకుండా భారత రాజ్యాంగంలో కల్పించబడిన సంరక్షణలు ఏవంటే ఇప్పుడు ఇవే నెంబర్ వేసుకుంటూ రాసుకుంటూ వచ్చినారు కదా, ఇవన్నీ కూడా అదే మీకు. అది నువ్వు బ్రహ్మాండంగా డైరెక్ట్గా ఒక ఎస్ఏ రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి అంశాలు 7 అంశాలు 8 అంశాలు వచ్చినాయి. ఇంకొక అంశం వస్తుంది 44వ సవరణ. అర్థమైందా?
సో ఇవి కాంట్రవర్షియల్ అంశాలు, భారత రాజకీయ వ్యవస్థ పైన, రాజ్యాంగం పైన మార్పులు చూపించినటువంటి అంశాలు, ఇలాంటి వాటిపైనే ప్రశ్నలు కూడా అలాంటి వాటిపైన